So hello guys, welcome back to our channel and welcome back to a new game, Internet Cave Simulator. Yes, ఇది నాకు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ నేను ఫుల్గా ఆడలేదు, కొంచెమే ఆడాను. సో చూద్దాం మరి మనం ఆడగలమా, అసలు సక్సెస్ఫుల్గా మన ఇంటర్నెట్ కేఫ్ని నడిపించగలమా, ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళగలమా, లేకపోతే లాసెస్లో ఉండిపోతామా అని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఈ వీడియో అయితే ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి, ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. Let's go guys, start. Okay, start up, choose your stop. Okay, first cave name em pedadam. Orange flame C okay okay రాట్లేదు. నో ఈ కూడా పడట్లేదు, ఈ పడట్లేదు. సో ఏం పెడదామంటే ఆరెంజ్ FIRE ఆకు ఫ్లేమ్ ఇంటర్నెట్ కేఫ్ అని పెడదాము, అదే బాగుంటుంది. FLAME ఫ్లేమ్ CAFE కేఫ్. స్టార్ట్అప్ ఎయిమ్ టు గ్రో సపోర్ట్ వితౌట్ ఏ బ్యాంక్ లోన్. టేకింగ్ బ్యాంక్ లోన్స్ వితౌట్ ఏ బ్యాంక్ లోనే నాకు కావాల్సింది, బ్యాంక్ లోన్ వద్దు, మనకి తీరిపోద్ది. ఓకే స్టార్ట్. ఎస్ ప్లీజ్ వెయిట్ ఏ మూమెంట్. ఓకే మనమైతే వెయిట్ చేద్దాం. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాగా మీకు అన్ని వీడియోస్ కొత్త గేమ్స్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ అయిపోండి, మర్చిపోకుండా లైక్ కూడా కొట్టండి. వెల్కమ్ టు ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్. దిస్ ఇస్ ద హోటల్ రూమ్ యూ రెంటెడ్ ఫర్. Okay, you can eat food or sleep here. You can follow the sign on the screen to reach the workplace. Okay settings sensitivity maybe yes sensitivity ఏదనుకోవాలి, ఇది కాదు ఆఫ్ కోర్స్, అయితే మిగతా ఇదే కదా, ఇదే ఉంటుంది సెన్సిటివిటీ. ఏది కాదా, సరే రెండు పెంచుకుంటా. సరే ఇందాక పైన ఇది బెటర్లేండి. ఓకే డోర్ ఇలా ఓపెన్ చేయొచ్చు. నైస్. నేను ఒకప్పుడు ఎప్పుడెప్పుడో ఆడాను. ఇది కిచెన్, మర్చిపోయాను, ఇక్కడ ఫుడ్ ఉంటుంది అనుకుంటా. ఇది ఖాళీ. ఓకే మనం ముందు మన కేఫ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన టైం అయితే 9:11 అయింది టైము, మార్నింగ్. కేఫ్కి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. మనకైతే ఫస్ట్ టైం స్టార్టింగ్ కాబట్టి 10,000 అయితే ఇచ్చారు. చూద్దాం మరి. అరే యార్. ఓకే ఇది మన రెంట్ ఉన్న హోటల్ రూమ్లో అపార్ట్మెంట్ హోటల్ చేశారనుకోండి. ఇది మనకి ఏంటంటే జస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, అలా బై పాన్ షాప్ అంటారు ఇంగ్లీష్ అటువైపు. ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అనమాట. ఇది కూడా PC మానిటర్ చిన్నది, ఇది కూడా అదే హెడ్సెట్. ఇటువైపు ఏమో ఫుడ్ అనమాట, పిజ్జా క్యాన్ ఫుడ్ ఇలాగా మన షాప్. ఓకే ల్యాగ్. ఎనీవేస్ ఇదిగో ఫ్లేమ్ కేఫ్ ఇది అనమాట, చిన్న షాప్ మంది. కొత్తగా వచ్చాం. మళ్ళీ దొంగలు కూడా వస్తుంటారు, పట్టుకొని చితక బాధేయాలన్నమాట వాళ్ళందరినీ. ఫస్ట్ మనం అయితే క్లీనింగ్ చేద్దాం. ఇక్కడికి ఉండదు నాకు తెలిసి ఎంట్రన్స్. ఇది ఒక్కటే ఇక్కడికి ఉండదు, ఇక్కడికి కూడా ఉండదు. ఇక్కడికి ఉందా? ఓకే నేను 5th floor వరకు అన్లాక్ చేశాను, ఇంకా తర్వాత ఐ డిలీటెడ్ ఇట్. మెమరీస్ 5th floorకి వెళ్ళిపోయి 5th floorలో కూడా ఒక రూమ్ కొన్నాను, చెఫ్ను కూడా కొన్నాను లేండి, అది వేరే విషయం. తర్వాత నేను డిలీట్ చేస్తాను గేమ్ని ఎందుకోగానే, అప్పుడు నాకు చాలా రోజులు అయిపోయింది. ఓకే ఇలా క్లీన్ చేయొచ్చు జస్ట్ నార్మల్గా. ఇంకా ఫాస్ట్గా క్లీనింగ్ చేసేసి సెకండ్ హ్యాండ్ ఆర్ ఫస్ట్ హ్యాండ్ మానిటర్ ఏదో ఒకటి కొందాము, బయటికి వెళ్ళి ఆర్ పీసీలో ఆర్డర్ పెడదాం, ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి
ఇంకా ఇలాంటి సిమ్యులేటర్ గేమ్స్ ఎవరెవరికి కావాలో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మన ఛానల్కి జస్ట్ 9 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు, 50 వీడియోస్ అయినా కానీ. ప్లీజ్ ఎవరో 10 సబ్స్క్రైబ్ చేశారు, బట్ మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేశారు ఎందుకో కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అని అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు ప్లీజ్. ఓకే ఓకే లాగ్ అవుతుంది గేమ్. ఇంకా ఇక్కడేదో చూసాను ట్రాష్ బ్యాగ్. ఓకే ఇక్కడ సెన్సిటివిటీ ఇంకొంచెం పెంచుకోవడానికి ఆప్షన్ ఉంటే బాగుంది. అంటే మన ఎఫ్ఎఫ్ ప్లేయర్స్, ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అందరికీ సెన్సిటివిటీ సరిపోదు అనమాట ఇది. ఆఫ్ కోర్స్ రన్నింగ్ స్పీడ్ ఓకే బాగానే గేమ్ ప్లే విన్. దీన్ని మనము ఇక్కడ పెడితే ఇక్కడ పెడదాం. ఓకే ఐ థింక్ ఎస్ గేమర్ ప్లే విన్. ఇంకా ఉన్నాయా నాకు అదొకటేనా? ఓన్లీ వన్ మేబీ రైట్. ఎస్ ఇప్పుడు ఓకే ఇంకా ట్రాష్ ఉందా నేను చూసుకోలేదే. ఇప్పుడు మనము ఫస్ట్ హ్యాండ్ ఆర్డర్ చేద్దాం లేకపోతే అలాగే సెకండ్ హ్యాండా? స్టార్ట్ కంప్యూటర్. కొన్నిసార్లు వైరస్ కూడా వస్తుంది నాకు గుర్తున్నంత వరకు, మరి చూద్దాం. ఇవన్నీ ఇప్పుడు మనం క్లోజ్ ఫోకస్ కదా మర్చిపోయాను. అమెజాన్ లేదా ఓకే ఏదో అట్లండి. మనకు కావాల్సిన ఏసీ ఇప్పుడు కాదు, ఇది కూడా ఇవి బాగుంటాయి అన్నమాట. ఏంటివి ఆర్కేడ్ మిషన్స్ 499. అది బయట కొనుక్కుంటే తక్కువకి వచ్చేస్తుంది కదా. ఓ పని చేద్దాం, బయటికి రాబోతే నువ్వు ప్రస్తుతానికి బయటికి వెళ్ళి సెకండ్ హ్యాండ్లో అయితే కొందాం. దొంగ కూడా ఉంటాడు ఇక్కడ, కొనగలిగిని కొందాం సెకండ్ హ్యాండ్లో. లైక్ దిస్ మానిటర్, అది మానిటర్ అన్నాయండి పీసీ వీకెండ్. దాన్ని అక్కడ పడి ఈ గ్యాప్లో ఇంకేమైనా ఉన్నాయి కొన్ని ఐటమ్స్. నో ఐఎమ్ నాట్ గోనా గో విత్ ఇట్. హెడ్సెట్ కొందాం వద్దా? ఎంత? 699 తక్కువకి వస్తుంది బట్ నో. హెడ్సెట్ మిగతావన్నీ మనము ఆర్డర్ పెట్టుకుందాం, అదే కరెక్ట్ అండి. ఎస్ పీసీ వచ్చింది, మిగతా ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఇంకా అక్కడిని చూద్దాం ఒకసారి. ఓకే ఫోకస్ వెళ్ళరా ఎంత ఆగు పైకి అయిపోదా? ఓకే పీసీ అయిపోయింది. ఫ్యాన్ ఇది 483. నేనైతే గో విత్ లో కాస్ట్ ఫర్ నౌ ఇప్పటికి మాత్రమే. అది 299, 399, 780 అది నచ్చింది నాకు. ఎస్ 780. ఫ్యాన్ కన్సోల్ ఇది బెస్ట్. హెడ్సెట్ ఏది కొందాం? ఇంకా తక్కువకి 499 ఉంది. ఇది బాగా 1 స్టార్ ఇచ్చారు ఆఫ్ కోర్స్, బట్ ఈ కాంట్. ఓకే తీసేసాం. కీబోర్డ్ మాత్రం తగ్గకూడదు అనుకుంటున్నాను, అందుకే 350. ఎస్ అదిగో. మౌస్ ఏమో 399, పర్లేదు మౌస్ ఏం కాదులేండి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ పీసీ కొన్నాం కాబట్టి ఇంకా మానిటరే కొనాలి తప్పదు. లోయెస్ట్ ప్రైస్ 499, సెకండ్ లోయెస్ట్ 1290. అదే దిక్కు. సర్లేండి కొన్నిసార్లు తప్పదు. ఏంట్రా చెత్తగా ఇస్తున్నారు నాకు. పీసీ అయిపోయాక టేబుల్స్ మెయిన్ ఇది, దీని దగ్గర మళ్ళీ వద్దాం. ఇది మనకు వద్దు. ఎల్ఈడి పోస్టర్స్ దగ్గర మనం మళ్ళీ వద్దాంలేండి. ఫస్ట్ టేబుల్స్లో 299 లీస్ట్ ఉందనుకుంటా కదా. ఎస్ 299 చూసాను నేనైతే, బట్ తగ్గకూడదు ఆల్వేస్. 499 కన్నా 299 కొంచెం బెటర్ రా. మోడల్స్లో చూసుకుని 299 బాగుంది. మన బడ్జెట్ కూడా అదే కాబట్టి 299. పోస్టర్ ఏమన్నా పెడదామా? ఈ పోస్టర్ ఉండింది మన దగ్గర, ఇదొకటి కొనేద్దాం అంతే. ఎగ్జిట్. ఎస్ మొత్తం ఎంత మిగిలింది? 10,000 నుంచి 4,000కి వచ్చాము మనం. అరే 10,000 ఉండాలి. ఎస్ 4,000కి వచ్చాం. 6,000 చేశాను అన్నమాట షాపింగ్. సర్లేండి ఏదన్నా మన కేఫ్ కోసమే కదా. ఓకే
పడి అన్ని ఐటమ్స్ ఇక్కడికి వచ్చేస్తే నాకు ముందు కావాల్సింది హెడ్సెట్, కీబోర్డు, బాస్ చైరు, టేబుల్ ఇదే కదా వేస్తున్నాయి. రే 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 అదే కాదు నాకు. వెళ్ళి ఎక్కడ పెడదామంటే ఫుడ్ ఎక్కడ పెడదాం? అరౌండ్ ఈ కార్నర్లో పెడదాం, అదే కరెక్ట్. సరిపోయింది కదా. అండ్ ఇప్పుడు అయితే మానిటర్ పెట్టేద్దాం. అరే రే రే రాబోయ్. ఓకే ఫుడ్, ఓకే కొంచెం మిడిల్లో పెట్టు. ఓకే ఎస్ మానిటర్ కంప్లీటెడ్. పీసీ మనమైతే కింద పెడదాం. అరే క్యూ సారీ రొటేట్ ఏదో ఒకటండి. అరే కింద పెట్టలేమా బోల్తే ఆరల్స్ పక్కన. ఓహో పైన పెట్టాల్సిందేనా? సర్లేండి పైన సరిపోయింది కదా ఎలాగో. నెక్స్ట్ మౌస్, నైస్ మౌస్ పెడద్దాం. యాక్చువల్లీ ఈ గేమ్ సెకండ్ది కూడా వచ్చింది. అరే ఆగండి కొంచెం ఇంకా వెనక్కి పెట్టడానికి అవుతుందా దీన్ని? ఎందుకంటే కీబోర్డ్ కూడా మనం పెద్దదే కదా కొనింది. ఎస్ ఓకే సరిపోద్ది అనుకుంటా, చూద్దాం. కీబోర్డ్ ఐ వాంట్ దిస్. ఇటే కదా. ఎస్ ఇంకా చైర్ ఒకటే తక్కువ, ఇంకా మన గేమింగ్ సెటప్ ఫస్ట్ది అయితే అయిపోద్ది. మరి ఇవేంట్రా పోస్టరు, ప్లాస్టిక్ సీలింగ్, హెడ్సెట్. ఓకే హెడ్సెట్ అవసరం లేదు అయితే, నేనే తప్పు అనుకున్నా. నో నీడ్ ఆఫ్ హెడ్సెట్. సర్లేండి మనం ఏం చేయలేం, కొన్ని మూమెంట్స్లో హెడ్సెట్ అవసరం కూడా లేదు. అయినా నేను ఆర్డర్ పెట్టాను. హెడ్సెట్ కన్సోల్గా అవసరం కదా. ఓకే కన్సోల్కి అయితే అవసరం. ఈ పీసీ అయిపోయింది. పోస్టరు తెచ్చేద్దాం. ఇక్కడ 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 ఎస్ ఇంకా ఇంకొక పోస్టర్ కూడా పెట్టినట్టున్నాం కదా. ఎస్ పోస్టర్. ఎస్ ఐ విల్ కీప్ దిస్ హియర్. ఎస్ సరిపోద్ది. ఇంకేమున్నాయి? ప్లాస్టిక్ హెడ్సెట్ పక్కన పెడదాం. ఫస్ట్ ఫ్యాన్ అయితే పెడదాం మనం. మళ్ళీ కస్టమర్స్ ఏడుస్తారు, మళ్ళీ రేటింగ్ కూడా చాలా తక్కువ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఫ్యాన్ నైస్. ఇంకా మనం కేఫ్ ఓపెన్ చేసేద్దాం. దీని సంగతి ఏం చేద్దాం తెలీదు. కన్సోల్ మనం ఇప్పుడప్పుడు పెట్టాం కానీ పక్కన పెట్టాలి, ఆర్ఎల్ సేల్స్ కంతో సేల్ అయినా చేసేయాలి. ఏదిరేది? ఓకే ఏది? ఏది? ఓకే ఐ హేట్ దట్ ఆల్వేస్. అరే గ్లిచ్ అయిపోయిందబ్బా. ఈ గేమ్స్ అంటే నాకు ఇంకే ఇష్టం ఉండదు, సిమ్యులేటర్ గేమ్స్ అంటే. గ్లిచ్ అయిపోతున్నాయి. ఇలా ఎలా గ్లిచ్ అవుతుంది చెప్పండి మీరే. అంత ఈజీగా గ్లిచ్ అయిపోయిందా? ఘోరం. మరి అది సేల్ చేద్దాం అనుకున్నాను కదరా నేను. సర్లేండి సార్ మా ఫస్ట్ కస్టమర్. ఏం పర్లేదు సార్, మీరు ఆ ఫేస్ పెట్టినా మీకు నచ్చుతుంది మాకే రండి. ఆ చెత్త గురించి ఏమనుకోకుండా నాకు యాక్సెస్ లేదు. యాక్సెస్ ఉంటే నేనే తీసుకోండి నిజంగా. సారీ ఒకటి నచ్చింది. నచ్చలేదు ఫేస్ ఇంత కలర్ పెట్టాడు. ఆడుకుంటున్నారు కదా సార్ బాగానే. ఓకే సార్ మంచిగుందని అనుకుంటున్నాను మీకు. సారీ సార్ చెఫ్ని ఇంకా హైర్ చేసుకోలేదు. వాటర్ బాటిల్ ఐ కాంట్ వీఫండ్. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ మొత్తం పీసీస్ ఆర్ ఆర్కేడ్స్ ఆర్ ఏదో ఒకటి పీసీ సెటప్స్ చేసుకుని ఇక్కడ మాత్రం కన్సోల్కి విడిగా టేబుల్ అరేంజ్ చేద్దామని. ఇటువైపు ఒక కన్సోల్, అది PS5 ఏదో ఒకటిలేండి. ఇటువైపు ఒకటి పెద్ద స్క్రీన్ వస్తుంది, రెండు వైపులు టేబుల్స్, కన్సోల్, PS5 ఏదో ఉంటుంది దాని పేరు కూడా. అవన్నీ ఆర్డర్ పెట్టి ఆ రూమ్లో అది చేద్దామని నా ప్లాను. ఒకేసారి డబ్బులు రాగానే అన్లాక్ చేసుకుంటూ పోను, రూమ్ కంప్లీట్ అయ్యాకే అన్లాక్ చేసుకుందాం. అప్పటి వరకు మనం ఈ స్మాల్ ఏరియాలోనే చేసుకుందాం.
ఎస్ నాకు తెలిసి ఇక్కడ మారు ఉంటుంది కదా ఐటమ్స్. ఓకే డే మారితే మారుతుందా? ఎనీవేస్ హెడ్సెట్ ఐ ఫీల్ రియల్లీ సాడ్ అబ్బా. ఏ అరే రే రాగు హెడ్సెట్ ఇక్కడ చూశాను గైస్. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడో కనపడింది నాకు. ఆగండి, కరెక్ట్గా నాకు ఎక్కడుందో తెలిస్తే నేను దాని సేల్స్ గన్తో ఆ ఏరియాకి వచ్చి స్కేల్స్ ఆ గన్ తోటి సేల్ చేసేయచ్చు నేను ఆ హెడ్సెట్ని కూడా. ఇది ఎక్కడుంది? ఓకేలేండి, నేను దాని సంగతి అయితే తర్వాత చూస్తాను. బ్రో నీది ఇంకా అవ్వలేదా? ఎందుకు అలా ఉన్నాడు? గేమ్ ఓడిపోయాడు వీడు. అయ్యి ఉండొచ్చులేండి. వెయిట్ ఈ ఏరియాలోనే వస్తుంది. ఒరే రే ఏంటి లేపుకుపోదామని ఏంట్రా అది? ఇదిగోండి గైస్, ఇలానే అనమాట ఎదవలు, కక్కుర్తోళ్ళు అనమాట. ఇప్పుడే కదరా పెట్టింది షాపు, అప్పుడే కక్కుర్తి. బ్రో డబ్బులు బ్రో సార్ డబ్బులు సార్ 400 ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు. ఫస్ట్ ప్రాఫిట్. ఇది ఎక్కడి నుంచి లేపాడు? ఇక్కడి నుంచి కదా. ఓహో ఇక్కడి నుంచా? నేను ఆ హెడ్సెట్ని ఎక్కడో పడేసాను కంగారులో. ఎక్కడో చూపించింది మరి. కరెక్ట్గా ఈ లైన్ దగ్గర, కరెక్ట్గా ఈ లైన్ సెల్. మళ్ళీ ఎంటర్. ఇప్పుడే కదా నువ్వు వచ్చావు. డైరెక్ట్ తీసుకో. సారీ సార్. వాడు వరస్ట్ గార్డ్ చేశాడు. సెక్యూరిటీ గార్డ్ పెట్టే వరకు వాడు మాట్లాడు. కష్టపడి సెలెక్ట్ చేసుకున్నాను నేను మొత్తం. నీలాంటి వాడు ఒక్కడు ఉంటాడు లేవడానికి. మొత్తం కష్టపడి చేసుకున్నా ప్రతి ఒక్కటి. ఓకే నా ఫాస్ట్గా వెళ్ళి హెడ్సెట్ పే చేసేద్దాం. సెల్ ఐటమ్స్ హెడ్సెట్ 499, హైయెస్ట్ 352 వచ్చింది. 357, 362. ఫోకస్ అవుట్కి వెళ్దాం, ఎందుకంటే దొంగ వస్తే మనకు తెలుస్తుంది కాబట్టి. అట్లీస్ట్ 499 కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 400 అట్లీస్ట్. నేనైతే లాస్ట్ సెకండ్లో అయితే చేద్దాము. 800 ఆ బిల్లులకే పోతుంది కదరా. కెన్ యూ సెండ్ మీ ఆర్డర్? సారీ బ్రో, అయినా అది అయిపోయింది కదా. మై గేమ్ వాజ్ అన్ఫినిష్డ్ బికాస్ దే పిక్డ్ అప్ మై కంప్యూటర్. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ యూ ఇడియట్. అరే దొంగ వస్తే దాన్ని నేనేం చేయగలను రా? నేను వాడిని కొట్టడానికి కదా వచ్చాను. 3, 2, 1 సెల్. ఓకే 4000కి వచ్చాం మళ్ళీ ఎలాగోలాగా. టైం ఎంత? 22 కాబట్టి నైట్ అయిపోయి ఉంటుంది బయట. ఎస్ నైట్ అయిపోయింది. ఓకే గైస్, ఇంతే అనమాట. ఎనీవేస్, సో ఇదనమాట మన కేఫ్. చెప్పండి మన ఊరు ఎలా ఉందో. బ్రో నువ్వు కస్టమరా బ్రో? క్లోజ్ చేయాలి బ్రో. సారీ బ్రో, క్లోజ్ బ్రో కేఫ్. సారీ బ్రో, క్లోజ్ కదా. ఎస్ క్లోజ్డ్. సో చెప్పండి మన ఫ్లేమ్ కేఫ్ గురించి, ఇంకా ఈ గేమ్ గురించి కూడా చెప్పండి మీరు నాకు. వీడు బెగ్గర, వీడు కూడా కొట్టాలి, ఈయన్ని కూడా కొట్టాలి.
సో మొత్తం చూసారు కదా, నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి చాలు, పార్ట్ 2 వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్ కొడితే ఫాస్ట్గా వస్తుంది, లైక్ కొట్టకపోతే లేట్ అవుతుంది, బాగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, మరి చూసుకోండి మీరే. ఎస్, సో ఇవాళకైతే ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్ అంట. బాయ్ గైస్.